హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో మునక్కాయ ఫ్రై తయారు చేసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. మునక్కాయలను ముందుగా శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకుని కడాయిలో వేసి ముక్కలు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసి హై ఫ్లేమ్లో మునక్కాయలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిన మునక్కాయల్లోంచి నీళ్లు సపరేట్ చేసి మునక్కాయలు సపరేట్గా పెట్టాలి. మునక్కాయలు ఉడికించిన వాటర్తో రసం పెడితే చాలా బాగుంటుంది. కడాయి పెట్టి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ఓడెం వేస్తున్నాను. మీ దగ్గర ఓడెం లేకపోతే స్కిప్ చేసేయండి. సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసి ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 1 రెబ్బ కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు వేసి వేయించుకోవాలి. పప్పులు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం ముందుగా ఉడికించిన మునక్కాయ ముక్కలు వేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మనం ముందుగా మునక్కాయల్లో ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 3 టేబుల్ స్పూన్ల వేయించి పొడి చేసిన తెల్ల నువ్వులు, వేరుశనగ గింజల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసి హై ఫ్లేమ్లో స్పైసెస్ అన్నీ మునక్కాయలకు పట్టే విధంగా గరిటతో కలుపుతూ వేయించుకోవాలి. అంతే అండి, మన మునక్కాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.